యొక్క దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము పిల్లరా 1 నుంచి 6, 7 అధ్యాయాల వరకు పిల్లరా మనకు శ్రేష్టమైనటువంటి సంగతులు మనం గ్రహించగలుగుతాం. దేవాలయములో దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, దేవాలయంలోకి వచ్చిన మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందబోతూ ఉన్నాం అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా దేవుడు అక్కడ రాయించాడు. పిల్లరా సొలొమోను చేసిన ప్రార్థన అయితేనేమి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం అయితేనేమి, ఈ రెండింటిని పిల్లరా 6, 7 అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. అయితే ఈరోజు పిల్లరా మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో దేవునితో సాంగత్యం చేస్తూ ఉన్నాం. సుమారుగా పిల్లలు 1 సంవత్సరం దేవుడి సన్నిధికి వస్తే అంటే 52 ఆదివారాలు దేవుడి సన్నిధిలో మనం హాజరవుతూ ఉన్నాం. ఒకవేళ 10 సంవత్సరాల నుంచి మనం దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నట్లయితే 520 వారాలు దేవుడి సన్నిధికి వచ్చినట్లే. 20 సంవత్సరాల నుంచి మనం దేవుడి సన్నిధికి వచ్చి ఉంటే 1040 వారాలు దేవుడి మందిరానికి మనం వచ్చినట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవాలయానికి వస్తే దేవుడు తన యొక్క దేవాలయములో ఎటువంటి కార్యాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. పిల్లరా వీటిని మనం పొందుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ నేటి దినాలలో అనేక మంది దేవాలయానికి వస్తూ ఉన్నారు, కానీ దేవుడి సన్నిధిలో పొందాల్సినటువంటి ఆ కార్యాలను వారు పొందలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధానానికి పిల్లరా ఈరోజు అనేక మంది నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నామకార్థం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనం యేసుక్రీస్తుని ఎరగని కాలంలో లోకంలో ఉండేవారం. లోక సంబంధమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఆచారాల మీద, సాంప్రదాయాల మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది లోకం అంతా కూడా. సాతానుడు లోకాన్ని అలా మార్చేశాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా కేవలం ఆచారబద్ధంగా ఉన్న వాటిని పాటిస్తూ ఉంటారు, లేక సాంప్రదాయాలను పాటిస్తారు. ఆ సాంప్రదాయాలు, ఆ ఆచారాలు కుటుంబ పరిస్థితులను బట్టి కొందరికి ఉంటాయి, అలాగే కులమును బట్టి కొందరికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మతమును బట్టి లేక వర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. ఏదైతేనేమి పిల్లలు ఓవరాల్గా మనం చూస్తే భక్తి అయినా ఏదైనా కానీ ఆచారపూర్వకంగా, ఒక మాటలో చెప్పాలంటే నామకార్థంగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, జరగాలి కాబట్టి జరుగుతూ ఉంది, పిల్లలు వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్నాం అనేటువంటి రీతిగానే లోక సంబంధమైన ప్రతిదీ జరుగుద్ది. ఇది ఎందుకు చేస్తున్నావు అని ఎవరినన్నా ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సమాధానం ఏ ఒక్క వ్యక్తి నుంచి రాదు. చెయ్యాలి కాబట్టి చేయాలి. మా తాతల కాలంలో చేశారు, మా తండ్రుల కాలంలో జరిగింది, మేము కూడా చేయాల్సిందే. ఒకవేళ ఎవరైనా కానీ ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది, దీన్ని ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తే వికట ప్రశ్నలు లేకు, నీకు అధిక జ్ఞానం ఎక్కువైపోయింది, అన్నీ నీకెందుకు, చెప్పింది నోరు మూసుకొని చెయ్యి, ఇలాంటి జవాబే వస్తుంది తప్ప క్లారిటీగా ఇది చేయటం వలన ఇది లాభం, ఇది చేయకపోతే ఇది నష్టం, కందుకు ఇందుకు చెయ్యాలి అని చెప్పేటువంటి సంగతులు వివరణ అనేది ఎక్కడా కనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆచారబద్ధమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి రీతిగా మనం బ్రతుకుతూ వచ్చాం కనుక, మనము అదే రీతిగా పిల్లరా మన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వచ్చాం కనుక, ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత కూడా కొందరు అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు, అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. పిల్లరా ఈరోజు దేవుని ఎరిగినటువంటి వారిలో కూడా అనేక మంది ఆచారాలను పాటించేవారిగా ఉంటున్నారు, కొన్ని సాంప్రదాయాలను పాటించేవారిగా ఉంటున్నారు, కొన్ని రకాలైనటువంటి పద్ధతులను వారు ఎంత మాత్రము దాటిపోవటం లేదు. పిల్లరా ఖచ్చితంగా వాటిని అనుసరిస్తూ నడుస్తున్న వైనం పిల్లరా క్రైస్తవ సమాజంలో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరు దేవుని సన్నిధికి వచ్చారు కానీ పరిపూర్ణంగా మారు మనసు పొందలేదు, దేవుడికి అనుకున్న విధంగా వారు మారలేదు, వారి మనసు మారలేదు అనేది స్పష్టంగా మనకు తెలియవస్తూ ఉంది. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరైనా కానీ ఒక్కసారి దేవుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఫలాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎవరిని వట్టి చేతులతో పంపేవాడు కాడు, తన యొద్దకు వచ్చేవాడు. పిల్లరా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది, విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఫలాన్ని పొందాల్సిందే, పొంది వెళ్ళాల్సిందే. ఆ నమ్మకముతో దేవుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలి? ఫలాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి దానికి తగిన ఫలితాన్ని పొందాల్సిందే. ఇది దేవుడు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఇది ఎలా జరుగుద్ది? విశ్వాసం ద్వారా జరుగుద్ది అన్నాడు దేవుడు. పోయిలరం. అయితే ఈరోజు మనందరం కూడా దేవుని మందిరానికి వచ్చి ఫలమును పొందుకొని వెళ్ళగలుగుతున్నామా? నిష్ఫలంగా వెళుతున్నామా? ఆలోచన చేస్తే చాలామంది చాలాసార్లు పోయిలరం వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడతారు. కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మొన్న ఆదివారం వచ్చాం కదండి, చర్చి నుంచి ఇంటికి వెళ్ళానండి, ఇంక అంతే ఆ రాత్రి విపరీతమైన నొప్పో జ్వరమో నీరసమో వచ్చేసి ఇంకెంటనే తట్టుకోలేకపోయానండి, ఆ రోజు నుంచి చాలా బలహీన పడిపోయానండి అని చెప్తారు. ఎక్కడి నుంచి వెళ్ళాక? ఆ రోజు మీరు ప్రార్థన చేశారు కదండి, అప్పుడు మీరు తగ్గినట్టే తగ్గింది, కానీ ఆ రాత్రి నుంచే బాగా ముదిరిపోయి ఎక్కువైపోయిందండి అని చెప్తూ ఉంటారు. పోయి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఏదైనా మేలే పొందాలి, ఫలాన్నే పొందాలి. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళిన తర్వాత నీకు కష్టాన్ని కలిగించేది ఏదైనా ఒకటి జరిగింది అని అంటే నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా. ఎందుకో తెలుసా? ఒకరోజు అహరోను మిరియాముల్ని ప్రత్యక్ష గుడారానికి రమ్మని దేవుడు పిలిస్తే చంకలు గుద్దుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఎందుకనంటే ఆ పక్కోళ్ళతో ఈ పక్కోళ్ళతోటి మమ్మల్ని దేవుడు ఎక్కడ రమ్మన్నాడు? ప్రత్యక్ష ఎందుకు రమ్మన్నాడు తెలదలకి. రమ్మన్న సంగతి తెలిసి తెగ సంతోషపడిపోయారు. అందరితో చెప్పుకుంటున్నారు. ఏమనంటే మమ్మల్ని దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? నేను రమ్మన్నాడా? లేదు. నేను రమ్మన్నాడా? లేదు. నన్ను రమ్మన్నాడు అన్నట్లుగా సంబరపడిపోయి సంతోషంతో వీరు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళారు. గుడారంలో నుంచి వెలుపల వచ్చేటప్పటికి ఆ యొక్క ముఖము నిండా శరీరము నిండా కుష్టు వ్యాధి కలిగిన మచ్చలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవడానికి ఆనాటి దినాల్లో మందిరము లేదు కనుక ప్రత్యక్ష గుడారములో దేవుడు ఉండేవాడు. ఈరోజు మందిరములు దేవుడి చేత నిర్మించబడింది. దేవునికి స్తోత్రం. మందిరములకు వచ్చి నువ్వు వెళ్ళిన తర్వాత నీ జీవితంలో ఏదైనా శ్రమ కలిగింది అనంటే, కష్టం కలిగింది అనంటే ఖచ్చితంగా నీకు అర్హత లేకుండా ఏదో ఒక లోపంతోనో పాపంతోనో నువ్వు దేవుని మందిరంలో గడిపావన్నమాట. ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి మనకి? దేవుడు ఎవరిని కూడా పిల్లరా నిరాశతో పంపడు. ఎవరు తన మందిరానికి వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు శ్రమల పాలు చేయడు. పిల్లరా, దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు స్వస్థతపరచబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు ధైర్యపరచబడతావు. నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశించావో ఆ కార్యాన్ని నువ్వు పొందుకుంటావే తప్ప ఎప్పటికీ ఎవరిని దేవుడు నిరాశపరిచేవాడు కాదు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెబుదామా. ఇది ప్రత్యేకించబడిన స్థలం, ఇది ప్రతిష్ఠించబడిన స్థలం కనుక ఈ స్థలములో నీవు ఆరాధించవలసిన విధంగా ఆరాధిస్తే ఇది ఆశీర్వాదకరమైన స్థలమే తప్ప నీ జీవితానికి కష్టాన్ని తెచ్చేది మాత్రము కాదు అనే సంగతి నువ్వు మొదటిగా గ్రహించగలగాలి. అయితే దేవుని మందిరానికి వచ్చి కూడా ఫలం పొందకుండా వెళుతున్నావు అని అంటే నీవు నామకార్థంగా వస్తూ ఉన్నావు. ఎందుకు వస్తున్నామో తెలియదు, దేవుని మందిరములో ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, దేనికి స్పందన ఉండదు. ఒక పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతున్నామా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా దేవుని మందిరంలోకి వచ్చాం, దేవుడు నన్ను ఆయన మందిరంలోకి నడిపించాడు, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని సంతృప్తితో కృతజ్ఞతతో దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నామా? భక్తుడైన దావీదు అంటాడు కదా, దేవుని మందిర ఆవరణాలను చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుటం 1000 దినముల కంటే శ్రేష్టం. పిల్లరా, ఈరోజు అటువంటి భావనతో మనం మందిరానికి రాగలుగుతున్నామా?
సొలొమోను చెప్పినట్లుగా నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నాడు. కనుక మనం అందరం ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలి? చెప్పులు వేసుకున్నామో లేదా, బట్టలు వేసుకున్నామో లేదా, కావలసినవన్నీ పట్టుకున్నామో లేదా, ఆ జాగ్రత్త కాదండి. మనం కూడా ఒక్కొక్కసారి ఊర్లు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాం, అన్నీ సర్దుకున్నావా జాగ్రత్త అండ్ ఆ జాగ్రత్త కాదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి, మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి. ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్ళి ఏదో ఒక ఫలము తెచ్చుకోవాలా, నా ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏది నాలో ఉండకూడదో దేవుడు చెప్పబోతూ ఉన్నాడు, ఏది నాలో ఉండాలో దేవుడు నాకు తెలియచేయబోతూ ఉన్నాడు. కనుక దేవుడు ఆ విధమైనటువంటి ఆసక్తితో మన దేవాలయానికి రావలసిన అవసరం ఉంది. అలా కాకుండా అనాలోచనగా ఏవేవో మాట్లాడుకుంటూ ఎవరెవరితోనూ ఏవేవో చెప్తూ పిల్లరా ఆ బిజీ షెడ్యూల్తో వచ్చేసి కాన్సేపు మనసు ఇక్కడ ఉంటుంది కానీ మనుషులు ఇక్కడ ఉంటాం కానీ మనసు పాటల మీద ఉండదు, మనసు పిల్లరా సాక్ష్యం మీద ఉండదు, మనసు ఆరాధన మీద ఉండదు, మనసు ప్రార్థనలో ఉండదు. పిల్లరా మనసు అంతా కకలావికలమైపోయిన పరిస్థితిలో 1 వారం కాదు 2 వారాలు కాదు, ప్రతి వారము ఇదే తీరు. పిల్లరా నువ్వేం పొందుకొని వెళ్తావు, ఏం సంపాదించుకొని వెళతావు? ఇంతవరకు అదే చెప్తున్నాను నేను. లోకంలో నుంచి వచ్చాం కనుక ఆచారాన్ని సాంప్రదాయాలను పాటించడమే అలవాటు, అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా వచ్చామనిపించుకుంటున్నాం. పిల్లరా ప్రజెంట్ హాజరు ఉంది కానీ చదువు లేదండి. దేవునికి స్తోత్రం. అటెండెన్స్ మాత్రం సమృద్ధిగా ఉంది, మార్కులు మాత్రం నీళ్ళు అన్నమాట. ఈరోజు మనందరి అటెండెన్స్ కోసం మనం వస్తున్నామా, లేక ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? సాధించాలనుకుంటే లోక సంబంధమైన వాటిని సాధిస్తే అంతా లోకానుసారమే, లోక సంబంధమైనవి అవుతాయి. కానీ దేవుడు ద్వారా ఏదైనా సాధిస్తే అది ధన్యకరమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం నిష్ఫలం కాకుండా దేవుని సన్నిధికి వచ్చి ఖచ్చితంగా ఫలము పొందాల్సిందే. హల్లెలూయా. దేవుడే అంటూ ఉన్నాడు కదా, దేవుని ఎదుగు వచ్చేవాడు దేవుడున్నాడు అని నమ్మితే ఖచ్చితంగా వాడు ఫలము పొందుకుంటాడు కదా, పొందుకుంటాడు. ఖచ్చితంగా దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా ఈ రోజు నుంచి మన మనస్సును మార్చుకొని సరి చేసుకొని దేవుడి సన్నిధికి మనం అలాగున సిద్ధపడదాం.